హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మహిమ 321. మనం ఈరోజు ఈ వీడియోలో వెజ్ పలావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్లోనికైతే 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత మొత్తం గరం మసాలాలన్నింటినీ వేసుకోవాలి. ఇలాచి, స్టార్ ఫ్లవర్, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకొని ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని వేసిన తర్వాత ఈ మసాలాలన్నింటినీ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలాలు ఫ్రై చేస్తే మనకి బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ మసాలాలు ఫ్రై అయ్యే లేదనేది మనకి స్మెల్ ద్వారా తెలుస్తుంది. ఈ ఫ్రై అయినప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా స్మెల్ వచ్చినప్పుడు మనం 1 కప్పు ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని వేసిన తర్వాత ఆనియన్స్ని ఇలా కొద్దిసేపటి వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత 1 కప్పు క్యారెట్ని అయితే వేసుకోవాలి. ఇలా క్యారెట్ వేసిన తర్వాత ఒక పెద్ద సైజు బంగాళదుంపను కట్ చేసుకొని 1 కప్పు వేసుకోవాలి. ఇలా బంగాళదుంపలు వేసిన తర్వాత ఇలా కొద్దిసేపటి వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న పచ్చి బఠానీలను అయితే 1 కప్పు వేసుకోవాలి. ఇలా పచ్చి బఠానీలు వేసిన తర్వాత మొత్తం ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ మనం ఒకసారి అయితే కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పెద్ద సైజు టమాటాను అయితే వేసుకోవాలి. ఇలా టమాటాను వేసిన తర్వాత టమాటా ముందు వేసేస్తే మనకు వెజిటేబుల్స్ అనేవి కుక్ అవ్వు, అందుకే లాస్ట్లో వేసాను. ఇలా టమాటా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేటంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్మెల్ అనేది పచ్చివాసన అనేది పోతుంది కదా. పోయిన తర్వాత మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఇలా మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసిన తర్వాత ఈ వెజిటేబుల్స్ పట్టేలా మనం కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఈ సాల్ట్ వేసినప్పుడు మనకి వెజిటేబుల్స్ అనేవి వేగంగా కుక్ అయిపోతాయి. ఇదిగోండి, ఇలా మొత్తం మనం వెజిటేబుల్స్ అన్నింటినీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత టేస్ట్ కోసం నేను కసూరి మేతిని అయితే వేస్తున్నాను. కసూరి మేతి వేస్తే కర్రీస్ కూడా మంచి టేస్ట్ వస్తాయి. తర్వాత అలాగే కొంచెం కరివేపాకును అయితే వేస్తున్నాను. ఇలా కరివేపాకును వేసిన తర్వాత కొంచెం కలర్ కోసం పసుపును అయితే 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మనం వెజిటేబుల్స్ అన్నింటినీ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, బిర్యానీ మసాలా అయినా గరం మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత మనం కొత్తిమీరని అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత 2 స్పూన్ల పెరుగును అయితే వేస్తున్నాను. ఇలా పెరుగు వేయడం వల్ల మనకు బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ని అయితే వేస్తున్నాను. నేనైతే ఇక్కడ నార్మల్ రైస్నే తీసుకున్నాను. బాస్మతి రైస్ ఏం యూజ్ చేయలేదు. బాస్మతి రైస్ యూజ్ చేస్తే మనకి వాటర్ అనేవి కొంచెం తక్కువగా వేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైసే యూజ్ చేశాను. ఇలా వెజిటేబుల్స్ని రైస్ని కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత నేనైతే 2 గ్లాసుల రైస్ని తీసుకున్నాను కదా, 4 గ్లాసుల వాటర్ని అయితే వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మనం మొత్తం ఒకసారి అయితే కలుపుకుంటూ మనకి టేస్ట్ అనేది చూసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి ఉప్పు అనేది సరిపోయిందో లేదనేది. ఇలా చెక్ చేసిన తర్వాత మనం క్యాప్ని అయితే పెట్టుకోవాలి, కుక్కర్ క్యాప్ని. ఇలా కుక్కర్ క్యాప్ని పెట్టిన తర్వాత మనం బాస్మతి రైస్ యూజ్ చేస్తే మనకి 2 విజిల్స్ అయితే సరిపోతాయి. నేను ఇక్కడ బాస్మతి రైస్ యూజ్ చేయలేదు కదా, నార్మల్ రైస్ని యూజ్ చేశాను కనుక నేను 3 విజిల్స్ వరకు ఉంచాను. ఇలా 3 విజిల్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి మనకైతే ఇలా 3 విజిల్స్ వస్తాయి కదా, 3 విజిల్స్ వరకు అయితే నేను ఉంచాను. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత మనకి పలావ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి, మనకి పర్ఫెక్ట్గా అయితే దమ్ అయిపోయింది పలావ్. ఇలా వెజిటేబుల్స్ అన్నీ మనకి పైకి వచ్చాయి కదా, మనం మొత్తం పలావ్నంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపిన తర్వాత మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. నేను 3 విజిల్స్ అయితే ఉంచాను. 2 అయితే కొంచెం గట్టిగా వస్తాయి రైస్. సరే, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొంచెం గీని అయితే పైన వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ కాజుని వేస్తున్నాను. ఇలా కాజు గీ వేస్తే మనకు పలావ్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇదిగోండి, మనకి వెజ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.